అన్న నమస్తే అన్న, ఏం పేరు? నా పేరు విజయ్ కుమార్. విజయ్ కుమార్. ఇక్కడ లోకలే బాలనగర్. బాలనగర్ రాజకీయాలే మాది. అవునా, ఓకే అన్న. ఏం లేదు, ఎలా ఉందన్న మీ బాలనగర్? అండ్ నీట్నెస్, నీళ్లు కానీ, రోడ్లు కానీ, వాటర్ డ్రైనేజ్ కానీ ఎలా అనిపిస్తుంది? ఏం లేదు, అంతా మంచిగానే ఉన్నది. మనకు మా ఎమ్మెల్యే మాధవరావు ఉన్నాడు కాబట్టి పర్వాలేదు మాకు. ఆయన 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 ఉంటే చాలు మాకు. పర్వాలేదు. ఆయన ఎందుకంటే టీడీపీ నుంచి ఇప్పుడు దాకా ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన మంచితనం కాబట్టి ఇప్పుడు 5 సార్లు ఎమ్మెల్యే అండు. ఆయన రాబోయే కాలంలో కూడా ఆయన బతుకుంటే ఆయనే ఉంటాడు కానీ వేరే వాళ్ళు రారు, అక్కడ రారు. ఈ కూకట్పల్లి నియోజకవర్గానికి వేరే రారు. ఆయన ప్రాణం పోతేనే కుకట్పల్లి నియోజకవర్గం ఖాళీ కావాలి, అంతే. ఆయననే ఉంటాడు. ఎందుకంటే ఆయన పనితనం గురించి ఎవరైనా ఎన్ని సంవత్సరాలు కూకోబెట్టరు కదా ఎవరైనా కానీ. మళ్ళీ టీడీపీ నుంచి ఇప్పుడు దాకా ఆయన ఉన్నాడంటే ఆయన మంచితనం కాబట్టే ఇప్పుడు దాకా నెక్స్ట్ పీరియడ్లో కూడా ఆయన బతుకుంటే కూడా ఇంకా 4 సార్లు ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతాడు ఆయన. సరే, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి అవకాశం? ఎన్నికల్లో ఎక్కువ వచ్చేది ఇద్దరికి, బీజేపీ కాంగ్రెస్కే పోటీ ఉండాలి. బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అది. అవునా? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా మరి మాధవర కృష్ణారావు బీఆర్ఎస్ లోనే ఉన్నాడు కదా. ఉన్నాడు. ఆయన కార్పొరేటర్, ఆయన గెలవకపోతే కూడా ఆయనకేం బాధ లేదు. ఆయనకు ఆయన ఎమ్మెల్యే వ్యక్తిని చూసి ఓటేస్తారు, అంతే. పార్టీని చూసి కాదు. పార్టీని ఎవరు చూస్తారు? పార్టీని ఎవరు? ఇప్పుడు నరేంద్ర మోడీని చూసి ఓటు, బీజేపీకి ఓటు ఎవరు వేయరు. నరేంద్ర మోడీని చూసి అవు మళ్ళా. ఎందుకంటే 2014 నుంచి ఈ రోజు దాకా ఎందుకు రా మొగం అంటే మోడీ సాబ్ మొగం చూసి ఓటు పడతాను. వేరే ఒకవేళ మోడీ సాబ్ దిగిపోతే బీజేపీ రాదు. అవునా? జీవిత చరిత్రలో రాదు ఇంకా. ఎందుకంటే అంత టాలెంట్ ఎవరికి లేదు. అద్వానీ తర్వాత, వాజ్పేయి తర్వాత నంబర్ 1 100% టైగర్ అన్న. అది మరి 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 పైన ఆయన ఉన్నాడు కదా. మరి ఇక్కడ జిహెచ్ఎంసీలో మరి బీజేపీకి అవకాశం ఉండదు? అట్లా ఉండదు. ఓన్లీ దేశంలోనేనా? ఇప్పుడు ఆయన నేషనల్, ఆయన భారత, ఆయన చూసి ఇక్కడ స్టేట్ లో పనికిరాడు ఆయన. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణలో అదే స్టేట్లన్నీ కలిస్తేనే కదా సెంట్రల్ కరెక్టే. కానీ తెలంగాణలో అంత ప్రిఫరెన్స్ ఇయ్యాలి. తెలంగాణలో రాదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరికే పోటీ, కాంగ్రెస్ కు బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ కు బీజేపీ పోటీలా ఇప్పుడు కరెక్ట్గా మనం అనుకుంటాము రేవంత్ అన్న వేస్ట్ అని. అది అందరికి తెలుసు ఆయన ఏం చేస్తున్నాడు, అంతే. రేవంత్ వేస్ట్ నంబర్ 1 మనిషి ఆయన. ఎట్లా? ఎందుకంటే ప్రతి ఒక్కటి మంచి చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇప్పుడు 8 లక్షల కోట్లు అప్పు చేసి పోయినప్పుడు ఆయన వచ్చిండు, ఏమనుకొని వచ్చిండు? అరే తెలంగాణలో ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, నాకు తెలిసిన వరకు ఈ భారతదేశంలో అంటే మన ఇండియా లెవెల్లో ఇక్కడ ఉన్నంత ఆదాయం ఏ రాష్ట్రంలో లేదు. ఆ బీమాతో గెలిచిండు ఆయన. అరే ఇప్పుడు 6 గ్యారెంటీలని అలాగే రకరకాల హామీలు ఇచ్చాడు కదా, మరి ఏం చేయలేకపోతున్నా అంటే ఇప్పుడు అప్పు కట్టలేక చచ్చిపోతున్నాం కదా. మేము అనుకోలేదు ఇంత అప్పు చేసి పోయింటాడని. మేము హామీలు ఇచ్చేసినాం, అంతే. మేము అనుకోలేదు. అరే తెలంగాణలో పుట్టినోడు ఆయన. ఈడన బీఆర్ రోడ్ కేసీఆర్. బీఆర్ రాష్ట్రం వాళ్ళు తెలంగాణలో కాదు, ఆంధ్రలో కూడా కాదు. ఆయన తెలంగాణలో పుట్టినోడు, ఒక రైతు బిడ్డ ఆయన. వాళ్ళ కుటుంబం ఒక రైతు కుటుంబం వాళ్ళది. అసొంటోడు తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరినో తీసుకొచ్చి మొత్తం తెలంగాణ చేయలేకపోతున్నాడు. ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకోవడం. 4 కోట్ల జనాభా చేయాలంటే ఇప్పుడు సరే ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు అన్నాడు. మరి హామీలు ఇచ్చినప్పుడు నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. హామీలు ఇచ్చినాం మేము, కరెక్టే. కానీ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అవినీతి ఒక్కటి లేదు. 420 అని రేవంత్ అని, వీళ్ళు 420. నిజంగా చెప్తున్నాను, నేను ఎవరికి భయపడాను. నేను అది కాదు, నేను భయపడను. నేను చెప్తున్నా కదా, వాళ్ళకు మోకం అస్సలు లేనేలేదు ఇప్పుడు తెలంగాణ ఓట్లు అడగడానికి. ఎందుకంటే ఒక్క అవినీతి కాదు, ప్రతి ఒక్క అవినీతి. పాపం ఆయన ఏదో అనుకొని గెలిచిండు, కానీ అది కూడా ప్రజలు ఓటేసి గెలిపించారు. కానీ ఆయన అంతగా పైసలు చల్లి అక్రమాలు చేసి వీళ్ళకి ఆయన రాలే. ప్రజలు ఇసుకి వీడు వద్దు మన కానీ ఓటేసారు. 1300 మంది నా స్టూడెంట్స్, నా బిడ్డలు నాతో సమానం. నాకు 50 ఏళ్ళు 20 ఏళ్ళు నా కొడుకు ఉంటారు. అటువంటి మంది చచ్చిపోతే శవాల మీద పుట్నాలు ఎరుకున్న కులం వాళ్ళది, వాళ్ళ రాజకీయం. ఒక్కరికి ఏమైనా చేసిండు ఆయన. మేము తెచ్చినాం తెలంగాణ. ఏం తెచ్చినావు నువ్వు? నువ్వు మీ ఇంట్లో ఎవరైనా చచ్చిరా? 1300 మంది చచ్చిపోయారు అన్న పాపం. ఏం చేసినావు నువ్వు? ఇప్పుడు ఏం చేయలేదన్న. ఒక్కరికి ఒక సీట్ ఇవ్వకపోతే, ఒక్కరికి ఒక పదవి ఇవ్వకపోతే, ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వకపోతే, ఒక్కరికి పూట గతి లేకుండా చేసేసినావు నువ్వు. వాళ్ళు ఎందుకు తెచ్చుకున్నావు? నా వరణలు, నా నీళ్లు, నా ఉద్యోగం నాకు ఉంటుంది అంటే ఏం చేసినావు? వచ్చినావు సీట్ ఎక్కిన, నేను గెలిస్తే టాప్లో కుక్కలుగా ఉంటానని గెలువంగానే కొడుకుని పిలిపించుకున్నాడు, బిడ్డను పిలిపించుకున్నాడు, రాజకీయం ఎక్కిన మొత్తం కుటుంబం మొత్తం రాజకీయంలో పెట్టి మొత్తం ఎవరికి లేదు. ఇప్పుడు ఈయన వచ్చినాకనన్నా 60,000 ఉద్యోగాలు ఇచ్చిండు ఈయన, తెలుసా? చేస్తాడు సార్ ఆయన. ఇప్పుడు అనగానే కాదు, అప్పులు గుప్పులను చేర్చిపెండి ఆయన. ఇప్పుడు అప్పు మిత్తి గడ్డలకు చచ్చిపోతున్నాడు, హామీలు చేయలేకపోతున్నాడు.
తప్పు మాట అది. అక్కడ పంపిస్తాడు ఇక్కడ తప్పు అది. మీ లెక్క దొంగ కాదు ఆయన. కవిత 2500 కిరాకి ఇచ్చింది. ఇప్పుడు 60 కోట్లు పెట్టి దుబాయ్లో హోటల్ ఉన్నది, టెకమ్స్ ఉన్నది, ఐడిపిఎల్లో 200 కోట్లు పెట్టి ల్యాండ్ కొని అపార్ట్మెంట్ ఎక్కడిది సార్ వాళ్ళకు? నాలాగా ఒక బిచ్చపోలాలు, నాలాగా బిచ్చపోలాలు ఎక్కడిది సార్ ఆస్తి ఇళ్ళకి? ఎక్కడిది? అసలు మోడీ తప్పు అయినది. ఇష్టం లోపల వేయాలా, ఆస్తి జప్తు చేసి ఈ అప్పులు కట్టి తెలంగాణని అభివృద్ధి చేయాలి వాళ్ళు. ఈ రాజకీయం అంతా దొంగలే. మోడీ అని కాదు, ప్రతి ఒక్కరు దొంగనే. ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కదా, మరి ఇప్పుడు వాళ్ళ అవినీతిని ఎండగట్టి నేను 1,00,000 కోట్లు కక్కిస్తాడు కదా. చేస్తా. ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా? జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తుండగానే ఫస్ట్ హరీష్ రావు లోపలిస్తారు, తర్వాత కేటీఆర్ లోపలిస్తారు. ఏయంగానే వీళ్ళు లోపల పడితే ఇది జిహెచ్ఎంసీలో ఇప్పుడు సీట్లు పెంచిండు ఆయన. 117 సీట్లు పైన ఉంటాయి కదా, దాంట్లో బరాబర్ 100 సీట్లు వస్తే మేయర్ వాళ్ళే అవుతారు ఈసారి. కాంగ్రెస్ అవుతుంది. ఎందుకంటే ఎంఐఎం సపోర్ట్ అని కాదు, పని చేసేవానికి వెనక భుజం తడితే ఎదుగుతాడు, అంతేగాని ఎంఐఎం సపోర్ట్ చేస్తే ఏం రేవంత్ రెడ్డి ఏం ఎదుగాడు. ఏమంటే ఒకడు సపోర్ట్ లేని ఎవరు గెలవడు. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు సార్, మనము లోపల పోతుంటే బీజేపీలో చేరిపోతారు ఇప్పుడు వీళ్ళిద్దరు, కేటీఆర్ హరీష్ రావు. ఇప్పుడు ఆమె కవిత పార్టీ పెట్టింది కదా, వాళ్ళ నాయన ఎంబడి తిని సొమ్ము తిన్నావు, నువ్వు ఇవాళ పార్టీ పెట్టి మాట్లాడితే అందరూ పిచ్చోళ్ళు కాదు, ఖాళీ ఇంటరు పైసలు తింటారు అంతే. అని నీకు ఏం చేయాలి అదే సిస్టమ్ చేస్తారు. ఇప్పుడు షర్మిలా గతి ఏమో అదే గతి అవుతుంది నీది. వాళ్ళ అన్న కంటే భయపడతా, కానీ నీకు ఎవరు భయపడరు. నీకు వాళ్ళ అన్నను చూస్తే మొత్తం ప్రపంచం భయపడుతుంది. కాబట్టి ఆమె బతుకున్నది. ఆమె ఈమె గతి ఎవరు లేరు. వాళ్ళ ధైర్యవంతురాలు వాళ్ళ అన్న ఎటువంటి జగన్ దాని గురించి ఏం చేస్తలేరు ఆమె. లేకుంటే ఎప్పుడు కథ ఈమె పని అయితే కొట్టి ఎలా కొడతారు వీళ్ళని తెలుసా? ఈమెది ఏం నడవది. వాళ్ళ నాయన మీద చెప్పుకుంటే ఇవన్నీ ఒక డ్రామా, పొలిటికల్ డ్రామా. ఎందుకంటే మా నాయన లోపల పడకూడదు, వ్యతిరేకతగా ఉండాలి, మా నాన్నని కాపాడుకోవాలి, ఆస్తి కాపాడుకోవాలి. డ్రామా. జనాలు పిచ్చోలు చేస్తారు కదా, పిచ్చోలు జనాలు అందరు చూస్తుంటారు. వాళ్ళు కామెంట్స్ పెడతారు కదా నాకు, నేను అన్నిట్లో పెడతా, ఇన్స్టాగ్రామ్లో, తర్వాత ట్విట్టర్లో అన్నీ చూస్తాను నేను. లిక్కర్ దానా నీకు సిగ్గు లేదా? నువ్వు అక్క ఎట్లా నీ ముఖానికి మీ నాయనను నువ్వు మాకు అమ్మ అవుతా, ఎవరికి అమ్మ నువ్వు? ఎంతమందికి అమ్మ? నీ ముఖానికి సిగ్గు లిక్కర్ రాని నా పెడుతుంటాను, నేను చదువుకుంటాను. నేను అది ఏం కాదు వాళ్ళతో చెప్తున్నా కదా. బీఆర్ఎస్ కంపల్సరీ ఇప్పుడు ఎట్లా ఒక రేవంత్ రెడ్డిని టైగర్ని ఓడగొట్టడానికి బీఆర్ఎస్, జనసేన, తెలుగుదేశం, ఈ కేసీఆర్ నలుగురు ఎంబడి పడుతుంటారు వాని మీద ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ తెలుసా? ఎందుకంటే వాని ఢీ కొట్టాలంటే ఏమవుతాం కాదు. రేవంత్ రెడ్డి దిగిపోతే కాంగ్రెస్ పనికి రాకుండా పోతే ఇది 99% రాసిస్తానండి. ఆడ లేకపోతే కాంగ్రెస్ జీవిత చరిత్ర లేదు, రాదు. బీజేపీకి అయితే ఛాన్స్ లేదంట, రాదు. ఆంధ్రలో కూడా చంద్రబాబు నాయుడు ముఖం చూసి గెలిచిండు ఆయన, లేకుంటే రాదు. తమిళనాడులో కూడా రాదు. ఈ 4 రాష్ట్రాలు, కేరళలో అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎట్లా అనిపిస్తుంది? ఆంధ్రలో నంబర్ 1 చంద్రబాబు నాయుడు. తెలంగాణ మెరిపించిన కండ్లు మంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టి నాశనం చేసిండు ఆయన. లేకుంటే తెలంగాణ 73లో ఇందిరమ్మ ఇస్తాంటనే తిట్టింది ఆమె. ఇప్పుడు ఎందుకంటే అన్ని అభివృద్ధి చేసిండు, కళ్ళు మండినాయి. తెలంగాణ సెంటిమెంట్ వీడు బాబు గారు అంత ఆలోచించి టీడీపీ కూడా మీరు చూస్తే 34లో టీడీపీ దుంకిందట, నంబర్ 1 మల్లారెడ్డి సీఎం అవుతాడు. ఇది రాసిస్తాను. టీడీపీకి ఊపు వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే వస్తుంది, ఎందుకంటే చూస్తారు నేను నలుగురు చేస్తారు. జనసేన, బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ నలుగురు పోటీ చేసి మన రేవంత్ అన్నని తొక్కలంగానే అంత సీన్ లేదు. రాదు. ఓకే, మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని దొంగ ఓట్లు కార్యక్రమం ఉందన్న, అది కరెక్ట్ పని చేసిండ. ఎందుకంటే ఇది 10 సంవత్సరాలకు వస్తారైతే ఇది ఏమవుతుందంటే ఆడ ఓటేస్తున్నాడు, ఈడ ఓటేస్తున్నాడు, ఆడ రేషన్ తింటున్నాడు. మనం నష్టపోయేది ఎవరు? గవర్నమెంటే కదా. కరెక్ట్ ఒకటే ఓటు ఉండాలి, అది కరెక్ట్. అది తర్వాత ఈ దేశం మొత్తంలో ఎక్కడ ఒక దగ్గర ఉండదు. కరెక్టే. అది 1 నేషన్ 1 మన అన్నాడు మన అన్న, అది కరెక్టే. ఓడిస్తాం, అది కరెక్టే. ఒకటే ఓటు ఉండాలి. నేను కర్నూలు వేసి వచ్చి తెలంగాణలో ఓటేస్తే అది ఏంది? అది ఆడ రేషన్ తిట్టి మళ్ళీ అక్కడ ఇంకోనికి రావాలి కదా. ఇప్పుడు చచ్చిపోయిన రేషన్ నేను కూడా నిజం, నేను మా అమ్మ తింటున్నా, కానీ మా డెత్ సర్టిఫికేట్ మా అమ్మ దగ్గర ప్రాపర్టీ లేదు, ఏం లేదు మా దగ్గర. మాకు ఎందుకు డెత్ సర్టిఫికేట్ అన్నా? మా రేషన్ మేము తింటున్నాం, అదే మేము తీసేస్తాం, ఇంకోటి తింటారు కదా. అది గవర్నమెంట్ ఎంక్వైరీ చేయాలి. గుడ్ బాగా చెప్పారు. ఎందుకంటే మీ అమ్మ లేకపోయినా మీకు బ్రష్ వస్తుంటే మా అమ్మ లేదని చెప్పి క్యాన్సిల్ ఎందుకంటే చేయాలి. అది గవర్నమెంట్ కూడా రావాలి. ప్రతి ఇయర్ వచ్చి మీరు ఎంతమంది ఉన్నారు, మీ రేషన్ కార్డు ఎంతమంది, ఆమె ఎక్కడ పోయింది తీసేస్తే ఇంకోటి తింటారు కదా. మీరు పట్టించుకోరు. ఇంకొక బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఉంటుంది కదా. మీ గవర్నమెంట్ పని ఇది. ఇప్పుడు మేము పోయి అడిగితే వాడమ్మటు డెడ్ సైడ్ తీసుకురా, అది తీసుకురా అంటే మాకు ఎన్నో పనులు ఉంటాయి, మేము పట్టించుకోం. గవర్నమెంట్ కూడా కరెక్ట్ సర్వే చేయాలి. మొన్న 2014లో మొత్తం ఇండియా మొత్తం బంద్ చేయించి సర్వే చేసి ఎవరికి ఏం చేసినాం అంటే
కోట్ల రూపాయలు నష్టం ఆ రోజు. ఏం సర్వే చేసినాం? ఒక్కరికి ఒక డబల్ బెడ్రూమ్ ఇవ్వలేవాడు. వీడన్నా దేవుడు 5 లక్షల రూపాయలు ఇచ్చి వాడిని ఫోటో పెట్టి మొక్కుతారు. ఇప్పుడు తెలియని వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళంతా అన్పడగాలంటే చదువు లేని వాళ్ళు. నువ్వు 10 రూపాయలు ఇస్తావు, నువ్వు మంచోడు, నేను 10 రూపాయలు అడసోటోళ్ళు. వాడు నంబర్ 1 చేసిండు ఊర్లో. ఈ హైదరాబాద్ ఇల్లు 5 లక్షలు కట్టి నంబర్ 1 చేసి ఇప్పుడు కూడా వాడు మొత్తం ఇల్లు ఇచ్చినాక ఓటు అడుగుతా అని చెప్పిండు ఆయన. తెలుసా? జిహెచ్ఎంసీ ఎలక్షన్ నేను నిలబడితే నేను ఇల్లు ఇస్తాను. ఇప్పుడు కేసీఆర్ ఎందుకు వస్తలేడు? రేమందనం చూస్తే గుండె హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు వాడు. ఆయన చూస్తేనే చచ్చిపోతావు నువ్వు. ఎందుకంటే నీ అర్హత అంతకున్నది. నువ్వు ఎందుకు ఫామ్ హౌస్లో ఉంటున్నావు? నిన్న నీ మనమోడు ప్రాణం బాధ అంటే ఎట్లా ఉరికినావు నువ్వు? ఎట్లా వచ్చినావు నువ్వు? అంటే ఇప్పుడు అసెంబ్లీకి రావా? నువ్వు చేసిన అవినీతులు నేను చెప్పొద్దా? అంటే లోపల వేసేస్తాడేమో నీ జగన్ ఎత్తుకోపోలే ఆ రోజు. అట్లనే అది భయం అని.